ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అని ప్రభు పిల్లరా మనతో మాట్లాడిన సందర్భాలు మనకు ఉన్నాయి. కనుక మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే పిల్లరా, చెడ్డవారితో సహవాసం చేయొద్దని ఉంది, కోపేద్రకం గల వారితో స్నేహం చేయొద్దని ఉంది, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తిన్నంటి వారితోనైనా స్నేహం చేయొద్దు. అంటే వారి యొక్క చెడు వ్యసనాలు నీకు కూడా వస్తాయి ఒకటి. అలాగే కోపేద్రేకం గల వారితో స్నేహం చేస్తే ఆ కోపేద్రేకం గలవాడు తన కోపములో ఎదుటి వారికి ఎలాంటి గాయమైనా చేయొచ్చు. అవతల వ్యక్తి పడిపోవచ్చు, చనిపోవచ్చు. ఆ ప్రభావం నీ మీద కూడా పడుతుంది. నువ్వు స్నేహితుడు కాబట్టి పక్కనే ఉంటావు, నీ మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. కనుక కోపేద్రేకం గలవాడితో స్నేహం చేయొద్దు అన్నాడు. తొంటరుల సహవాసం చేయొద్దు అన్నాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, సామెత గ్రంథము 24వ అధ్యాయము 21వ వచనములో, నా కుమారుడా యెహోవాను గణపరుచుము, రాజును గణపరుచుము, అలాగు చెయ్యని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అన్నాడు. పిల్లరా, చెడ్డవారితో స్నేహం చేయొద్దు, దేవుని నామమును ఘనపరచిన వారితో స్నేహం చేయొద్దు అన్నాడు. స్నేహము చాలా మంచిది. నీవు ఎవరితో స్నేహం చేయాలి అని మనం చూసినట్లయితే పిల్లరా, భక్తులైన దావీదు 26వ కీర్తన రాస్తూ ఒక మంచి మాట రాసుకుంటూ వచ్చాడు. పిల్లరా, 26వ కీర్తన దేవుని వాక్యములోంచి మనం చూసినట్లయితే ప్రియులారా చూడండి, అంటాడు ప్రియులారా, 26వ కీర్తన 4-5 వచనాలు మనం చూస్తే ప్రియులారా అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను, వ్యాసదారులతో నేను పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయును అన్నాడు. ప్రియులారా, నేను పనికి మాలిన వారితో సాంగత్యం చెయ్యను అన్నాడు. ఏమండి పనికి మాలిన వారు అని ప్రియులారా, సమాజంలో కొంతమంది అసమర్థుల్ని పెద్దలు తిడతా ఉంటారు. కానీ బైబిల్లో ఒక మాట ఉందండి. సౌలు యాబేష్గిలాదు వారి గురించి యుద్ధం చేస్తున్నప్పుడు ఆడొక మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇతడు మనల్ని ఏమి రక్షిస్తాడు అని మనసులో అనుకొని అతడు చెవిటివాడైనట్టు లక్ష్య పెట్టక రాజుకు బహుమతులు తేకుండా కొంతమంది పనికిమాలిన వారు ఉన్నారని రాశాడు. అంటే దేవుడు నిలబెట్టిన వ్యక్తిని గౌరవించిన వారు కూడా ఈ యొక్క పనికిమాలిన స్థితిని పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ప్రియులారా, దేవుని చిత్తాలు ఎరిగిన వారితో మనం స్నేహం చేయకూడదు. దేవుని చిత్తము తెలియని వారితో నువ్వు స్నేహం చేయకు, నీకు చాలా నష్టం వస్తుంది ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, సమాజంలో మనం చూస్తున్నాం చాలా సంఘటనలు. ఏమండి భయంకరమైన సంఘటనలు. స్నేహితుడు అని చెప్పి ఏమండి ఇంటికి వస్తూ పోతూ ఉంటూ ఆ స్నేహితుడు నమ్మి తన ఇంటిని, తన బెడ్రూమును, తన యొక్క హాల్ను తనకి మరుగు చేయకుండా లోపలికి తీసుకెళ్లి ఆ వెసులుబాటు కలిగిస్తే స్నేహితుడు భార్యతో పాపం చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్న మనుషులు కూడా సమాజంలో మనకు కనిపిస్తున్నారు. వారు స్నేహితులే, కానీ నిజమైన స్నేహితుడు ఎవరు ప్రియులారా? అందుకే దావీదు, చెడ్డవారితో నేను స్నేహం చేయను, పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను. ఒకవేళ తెలియకుండా స్నేహం చేసేవనుకో నువ్వు విడలేవు. స్నేహంలో ఉన్న ఆ అట్రాక్షన్ లాంటిది, ఆకర్షణీయం లాంటిది, ఆ బలం లాంటిది. యెహోషాపాతు చెడ్డవాడైన అహాబుతో స్నేహం చేశాడు. ఆ విషయంలో దేవుడు కూడా బాధపడ్డాడు. నీవు యెహోవా శత్రువులతో స్నేహం చేశావు అన్నాడు. ప్రియులారా, అతనికి వచ్చిన మరణము యెహోషాపాతు మీద కూడా రాబోయింది. అహాబు ఏమన్నాడు? నేను యుద్ధానికి వెళ్తున్నాను సహోదరుడా,
నువ్వు నాతో వస్తావంటే తన స్నేహితుడు కాబట్టి యెహోషాపాతు నీతిమంతుడైనప్పటికీ, దేవుని యందు భయభక్తి గలవాడైనప్పటికీ చెడ్డవాడితో స్నేహం చేశాడు. వెంటనే ఏమన్నాడు? నా గుర్రములు నీ గుర్రములే, నా రథములు నీ రథములే, నా సైన్యము నీదే, నేను నీవాడనే నేను వస్తున్నాను అన్నాడు. వెళ్ళాడు యుద్ధానికి. ఇతరుకున్న మంచి లక్షణాన్ని బట్టి దేవుని దగ్గర విచారణ చేయాలని ఆలోచించాడండి. ఆ విషయాలు మనకు తెలుసు. కానీ యుద్ధములో ఓడిపోతాడని దేవుడు సెలవిచ్చాడు. అయినా యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన యెహోషాపాతు వెనక్కి రాలేదు. కారణం ఏంటి? స్నేహం. దేవుని ప్రవక్త చెప్పాడు, ప్రియులారా, మేకాయ నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు. కానీ స్నేహాన్ని బట్టి దేవుని ప్రవక్త చెప్పినప్పటికి కూడా వెళ్ళాడు. స్నేహం అంత పవర్ఫుల్. ఎప్పుడైతే స్నేహం చేస్తావో మీ నాన్నగారు వెళ్ళొద్దన్నా నువ్వు మాను, అమ్మగారు వెళ్ళొద్దన్నా మాను. ఎందుకంటే వాడు అంత అటాచ్ అయిపోతాడు నీ మనసుకి. లేదా ఆమె, ఇద్దరు స్నేహితురాలు ఉంటారు, ఇద్దరు స్నేహితులు ఉంటారు దేవుని బిడ్డలారా. కనుక స్నేహం చేసిన తర్వాత నువ్వు వేడలేవు. కనుక స్నేహం చేసే ముందు నువ్వు నిర్ణయించుకో ఎవరితో స్నేహం చేయాలో అన్నాడు దేవుడు. స్తోత్రించాలా. 119వ కీర్తనలో కూడా భక్తుడు ఒక మాట రాశాడండి. 63వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఆ రాయబడిన మాట చూడండి. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను అన్నాడు. స్తోత్రించాను. కాబట్టి స్నేహం చేసిన యవనస్తులు, ఇప్పటికే మీకు చాలా మంది స్నేహితులు కలిగి ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, స్నేహం చేసే ముందు నువ్వు వెతుక్కో ఆయన చిత్తం ఎరిగిన వారిని, ఆయన ఉపదేశమును ప్రేమించిన వారిని, ఆయన యందు భయభక్తులు గలవారిని నువ్వు స్నేహితుడిగా చేసుకుంటే, స్నేహితురాలుగా చేసుకుంటే నీకు నష్టం ఉండదన్న మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది స్నేహం గురించి దేవుని వాక్యము హెచ్చరించిన మాటలు. చూడండి పిల్లారా, స్నేహం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము పిల్లారా 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దామండి. ఈరోజు మనం కలిగి ఉన్న స్నేహితులు నిజమైన స్నేహితుల, అబద్ధపు స్నేహితుల అనేది దేవుని వాక్యమును బట్టి మనము పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియులారా, నీవు మొదట స్నేహం చేసే ముందే నువ్వు చూస్ చేసుకుంటే నీకు చాలా మంచిది. దేవుడి చిత్తం ఎరిగిన వారిని, దేవుని వాక్యమును ప్రేమించిన వారిని, ఆయన యందు భయభక్తులు గల వారిని నువ్వు దావీదులాగా 119వ కీర్తన రాసిన భక్తుడిలాగా నువ్వు నేను కలిగి ఉంటే చాలా మంచిది. ఒకవేళ నీ స్నేహితుడు ఎలాంటి వాడో నువ్వు ఎరగాలంటే దేవుని వాక్యం చూడాలి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంటండి. నిజమైన స్నేహితుడు నీ కీడు చేయడు. నిజమైన స్నేహితుడు నీ కుటుంబాన్ని నాశనం చేయుడు. నిజమైన స్నేహితుడు అయితే నీ హృదయంలో గాయాలు పెట్టి వెళ్ళిపోడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. దుర్దశ అంటే ఏంటి ప్రియులారా? శోధన కాలము, కష్టకాలము, దుఃఖ కాలము మన జీవితాల్లో ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఒక రోజున మనము మన తండ్రిని కోల్పోతామండి. ఆ రోజు వస్తుంది అందరికీ. ఆ రోజు తండ్రి నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఆ తండ్రి నీ కోసం ఎంత ప్రయాసపడ్డాడో, ఆ తండ్రి ఎన్ని త్యాగాలు చేసి నిన్ను పెద్దవాడిని చేశాడో, ఆ మంచి తండ్రిని కోల్పోయినప్పుడు నువ్వు దుఃఖంలో ఉంటావు. అది నీకు దుర్దశ. నువ్వు ప్రేమించి తన కడుపు కాల్చుకొని నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని కోల్పోయేదని వస్తుంది. అది నీకు దుర్దశ. ఒక రోజున మన భాగస్వామిని కోల్పోయే రోజు వస్తుంది.
ఏవో రోజులు వస్తాయి. కష్టకాలము, దుర్దశ ప్రతి మనిషికి ఉంటుంది ప్రియులారా. ఒకవేళ నువ్వు మంచి స్నేహితుడిని కలిగి ఉంటే నీ దుర్దశలో అతడు నీకు సహోదరుడుగా ఉంటాడంటే స్తోత్రించాలి. నీ కష్టకాలములో నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు తన సంపదను బట్టి వెళ్ళిపోవడం, తన యొక్క ఉద్యోగాన్ని బట్టి వెళ్ళిపోవడం, నీ దగ్గర నిలబడతాడు. నా స్నేహితుడు దుఃఖంలో ఉన్నాడు, చాలా వేదనలో ఉన్నాడు, నా స్నేహితుడు చేయవలసిన పనులు నేను చెయ్యాలని అతడు నిలవబడి పనిచేస్తాడంటే గట్టిగా స్తోత్రించాలి. దేవుని బిడ్డలారా, ఎవరిని మనము చూడాలి, ఎవరి జీవితాన్ని మనం చూడాలని చూస్తే దావీదు జీవితంలో మంచి స్నేహితులు కలిగి ఉన్నాడండి. స్తోత్రించాలి. ప్రియులారా, తను రాసిన కీర్తన ప్రకారంగా ఎవరిని మనం ప్రసంగాలు చేస్తాం, అందరము పాట కూడా ఒక ప్రసంగమే, సాక్ష్యం కూడా ఒక ప్రసంగమే, ప్రార్థన కూడా ఒక ప్రసంగమేనండి. మనం పాడతాం, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా అనే పాట పాడేటప్పుడు గమనిస్తాడు. అదొక సమర్పణ కలిగి ఉండాలి. దైవజనులు మొంగమూరు దేవదాస గారు రాశారంట, వెండి పసిడివిగో వేసామయను నాకై ఉండవల్లని కోరను. అలాగే తన జీవితంలో దేనిని ఆశించుకుంటా జీవించినట్ట భక్తుడు. దేవునికి స్తోత్రించాలి. ప్రసంగమైనా పాటైనా ప్రియులారా చూడండి, మనం బోధిస్తున్నప్పుడు దాని ప్రకారంగా మనం జీవించవచ్చు, జీవించలేకపోవచ్చు. కానీ దావీదు జీవితంలో తన స్నేహితుల విషయంలో చాలా చక్కగా నిర్ణయం తీసుకున్నాడు, అలాగే స్నేహం చేశాడు. గట్టిగా స్తోత్రించాలి. మంచి స్నేహితులు తను సంపాదించుకున్నాడు. అలాగే దేవుడే ఆ కృపను అతనికి ఇచ్చాడు. చూడండి, అతను కలిగిన స్నేహితులు ప్రియులారా చాలా మంది ఉన్నారండి. పిల్లరా, హూషై దావీదుకు మంచి స్నేహితుడు, బర్జిల్లాము దావీదుకు మంచి స్నేహితుడు, ఎత్తయి దావీదుకి మంచి స్నేహితుడు, వీరు యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడు, హేరాము దావీదుకి మంచి స్నేహితుడు. వీరితో స్నేహభావము చక్కగా ఉంది దావీదుకి. ఏమండి, వారు చాలా కష్టకాలంలో దావీదు ఉన్నప్పుడు వారి యొక్క కంఫర్ట్స్ విడిచిపెట్టాడండి. బర్జిల్లాం అనే ధనవంతుడు దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టి తల కప్పుకొని వెళ్ళిపోతుంటే తను కూడా వెళ్ళాడంటే ఆయనతో పాటు. హూషై లాంటి నమ్మకస్తుడు కూడా నాకెందుకు ఈ సంతోషము, నాకెందుకు ఈ ఉద్యోగం అని విడిచిపెట్టేసి రాజుతో పాటు వెళ్ళిపోతే దావీదు అన్నాడు, నువ్వు నాతో ఉంటే నాకు భారంగా ఉంటావు, యెరూషలేమునందు నువ్వు ఉండు, అక్కడ ఏం జరుగుతుందో. అబ్షాలోము తప్పుడు మార్గములో వెళ్ళిపోతున్నాడు. అహీతోపేలు లాంటి ఒక దుర్మార్గుడు అక్కడ ఉన్నాడు, అహీతోపేలు. అతని ఆలోచన ప్రకారంగా జరగకున్నట్లు నాకు సహాయం చెయ్యి అని చెప్పి హూషైను మరలా వెనక్కి పంపిస్తే తన స్నేహితుడైన దావీదు కోసము వెనక్కి వచ్చి దేవుడు నియమింపని అబ్షాలోము దగ్గర సేవ చేశాడు. ఆ మంచి స్నేహితుడు. స్తోత్రం చేద్దాం. ఈ రోజున ఎంతమంది స్నేహితులు కలిగి ఉండి నీ స్నేహితులు నీకు చేసిన ద్రోహాన్ని బట్టి నువ్వు హట్టయ్యావో, నువ్వు కన్నీళ్ళు కార్చావో నీకు తెలుసు పిల్లారా. ఒక మంచి స్నేహితులైతే ఎలాగుంటారో మనం చూద్దాం పిల్లారా. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట, దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని
అతన్ని ప్రేమించెను. స్తోత్రం చేద్దాం. ఏమండి, దావీదు ఒక యవ్వనస్తుడిగా ఉన్నాడు. దావీదు కంటే యోనాతాను కాస్త వయస్సులో పెద్దవాడండి. అతను కూడా మంచి యవనస్తుడే. దావీదు సౌలుతో మాట్లాడుతుంటే తన మనస్సులో ఒక భావం కలిగిందంటే యోనాతానికి, దావీదు లాంటి వాడిని నేను స్నేహితుడిగా కలిగి ఉండాలని. ఏం మాట్లాడాడు ప్రియులారా? అక్కడ జరిగిన సంగతి ఏంటి? గొలియాదును చంపిన విషయము ప్రియులారా. గొలియాదు లాంటి వీరుడును, ఒక సామాన్య మనుష్యుడు, యుద్ధము ఎరగని ఒక యవనస్తుడు దేవుని యొక్క శక్తిని బట్టి, విశ్వాసం బట్టి హతమార్చాడు. స్తోత్రం చేద్దాం. ఏమండి, దావీదు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసమ్మా? సౌలు అంటాడు, నాయనా నువ్వు బాలుడవు, నీకు బలము చాలదు వాడు ఎదిరించడానికి, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నట్టు వాడు. అంటే దావీదు గొలియాదు యొక్క బలాన్ని చూడలేదు, అతని ఎత్తును చూడలేదు. చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నా తండ్రి గొర్రెలను కాయించుండగా ఒకరోజు సింహం వచ్చింది, సింహాన్ని చంపివేసే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఒకరోజు గొర్రె పిల్లలు ఎత్తుకుపోవడానికి ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని హతమార్చే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. సింహం బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిస్తీని నుండి కూడా తప్పించును అన్నాడండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునే మాట మనకు అక్కడ జ్ఞాపకం వస్తుందండి. విశ్వాసాన్ని బట్టి వెళ్ళాడు, జయించాడు. జయించి వచ్చిన తర్వాత దావీదు మాటలు మీరు చూసినట్లయితే చూడండి ప్రియులారా, చూడండి, నేను చదువుతా ఉన్న 17వ అధ్యాయము 55 నుంచి చదవండి. సౌలు దావీదు ఫిలిస్తీను ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు అడగగా, అబ్నేరు, రాజా నీ ప్రాణము తోడు నాకు తెలియదు అనెను. అందుకు రాజు, ఈ పడుసువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిస్తీను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీను తల చేతులుండగా అతని సౌలు దగ్గర తోడుకొని వచ్చెను. సౌలు అతను చూసి, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా, దావీదు, నేను బత్లెహేమీయుడైన యెష్షయాను నీ దాసుని కుమారుడిని ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం చేద్దాం. అతని తగ్గింపును చూశాడండి యోనాతాను. ఈరోజు పిల్లారా, చర్చిలో చిన్న సేవ చేస్తే గర్వం అనే ఒక పదాన్ని తెచ్చి పెడతాడు సాతానుడు. నేను ఆరాధన చేయగలను, నేను ఏదైనా చేయగలను అని అనుకుని సంఘాల్లో సేవకుడికి భారంగా ఉన్నవారు ఎన్నో సంఘాల్లో ఉంటారు. ఏమండి, ఈ రోజున దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు నిన్ను నీ హృదయంలో గర్వాన్ని పెట్టినవాడు సాతానుడు. నువ్వు ఇంకా హెచ్చింపకుండానట్లు, నీవు అభివృద్ధిలోనికి రాకున్నట్లు నీ హృదయంలో గర్వాన్ని పెట్టి పెద్దలను గౌరవించడం మానేసే తత్వము, సేవకుడిని గౌరవించే తత్వము, గౌరవించిన తత్వము నీలో కలిగిస్తాడు సాతాను అండి. కానీ దేవుని చెప్పిన బిడ్డలు ఎంత పైకి వెళ్ళినప్పుడు కూడా వారు తగ్గించుకునే వారుగానే ఉంటారు. అలాంటి మనస్సు దావీదులో యోనాతాను కనిపించింది. స్తోత్రం చేద్దాం. ఫిలిస్తీను తన చేతిలో ఉండగా నువ్వు ఎవరి కుమారుడు అంటే నీ ఎవరండి? దావీదు, నేను బత్లెహేమీయుడైన యెష్షయాను నీ దాసుని కుమారుడిని. ఎంత తగ్గింపండి! యోనాతాను చాలా విశ్వాస వీరుడండి. యోనాతాను చాలా ధైర్యశాలి. దావీదు యొక్క ఆ వినయాన్ని చూశాడండి. సౌలుతో మాట్లాడుతుంటే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందండి. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఏం చూసాడమ్మా? మనస్సును చూసాడండి. ఈ రోజున మనస్సును చూస్తే స్నేహం చేయాల. నువ్వు ఎవరితోనే స్నేహం చేయాలనుకుంటే అతని మనస్సాక్షి లాంటిది. ఏమండి, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడండి, ఎలా కనిపెడతారు అని అన్నాడు.
వారు ఫలం బట్టి మీరు కనిపెడతారు. అంజూరపు చెట్టున ద్రాక్ష పండ్లులైనను, ద్రాక్ష చెట్టున పల్లేరు కాయలను మీరు కోయుదురా? దేని ఫలాలు అదే ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. అలాగే చెడ్డవారు చెడ్డ క్రియలు చేస్తారు. చెడ్డవాడి మనస్సాక్షి చాలా భయంకరంగా ఉంటుంది. కనుకనే నీవు స్నేహం చేసేటప్పుడు అతని మనస్సు ఎలాంటిది? దేవుని యందు భక్తి గలవాడేనా, తగ్గించుకునే మనస్సు గలవాడేనా చూసుకుంటే నిజంగా నీ జీవితంలో స్నేహాన్ని బట్టి దుఃఖపడే పరిస్థితి నీకు ఉండదు సహోదరి సహోదరుడా. స్నేహాన్ని బట్టి ఏడ్చేవారు ఉన్నారు ఈ రోజున. ఇలాంటి దుర్మార్గుడితోనా నేను స్నేహం చేశాను, ఇలాంటి వేషధారితోనా నేను స్నేహం చేశాను అని ఏడ్చేవారు సమాజంలో కనిపిస్తారండి, మనలో కూడా కనిపిస్తారు. స్నేహాన్ని బట్టి దుఃఖపడిన సందర్భాలు నీకు ఉండొచ్చు. ఒక మంచి స్నేహితుడిని నువ్వు చూస్ చేసుకుంటే నీ జీవితంలో ఆ దుఃఖం ఉండదు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించను. ఎప్పుడైతే అతను తగ్గింపుని చూస్తాడో ఇతను నా ప్రాణ స్నేహితుడిగా భావించుకోడంటే గట్టిగా స్తోత్రం కావండి. తర్వాత మాట చూడండి ప్రియులారా, అతడంట ప్రేమించాడు. స్తోత్రించాడు. నిజమైన స్నేహితుడు విడువుగా ప్రేమించడు. ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు. ప్రేమ అంటే త్యాగంతో కూడినదండి. ప్రేమ నీ కొరకు నష్టపోతుంది. గట్టిగా స్తోత్రించాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణాన్ని అప్పగించాడండి. ప్రేమ అంటే త్యాగముతో కూడినది. స్తోత్రించాడు. ప్రేమ మన కోసం నష్టపోతుంది, ప్రేమ మన కోసం త్యాగం చేస్తుంది. ప్రేమ మన కోసం అవసరమైతే అది తను సంతోషాలు విడిచిపెట్టుకుంటుంది. స్తోత్రం చేద్దాం. 3వ వచనం చదువుకుందాం పిల్లల. 2వ వచనం చదువుదాం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. దేవుడికి స్తోత్రం చేద్దాం పిల్లరా. హల్లెలూయా. యావంటి వీరుడు తన ఆయుధమును ప్రేమిస్తాడండి. తన ఆయుధాన్ని కాపాడుకుంటాడు వీరుడు. తన ఆయుధాన్ని తను ఎంచుకుంటాడు. అది ఎంత బరువు ఉండాలి, అది ఎంత షార్ప్గా ఉండాలి, అది ఎంత పొడవు ఉండాలి అని ఎంచుకొని కొలతలు వేసుకొని తన కొరకు దాన్ని వేరే కారాగారంలో చేయించుకుంటాడు. అలాంటి ప్రేమించే ఆయుధాన్ని, తన దుప్పటిని, తన విల్లును, పిల్లారా తన నడికట్టును దావీదుకు బహుమతిగా ఇచ్చాడు. ఎందుకు? ప్రేమించాడు కాబట్టి. స్తోత్రం చేద్దాం. మొదట దావీదు యోనాతాన్ని ప్రేమించలేదు. యోనాతానే దావీదులో ఉన్న భక్తిని చూసి, తన తగ్గింపును చూసి ప్రేమించాడు. పిల్లారా చూడండి, ఆ ప్రేమ చాలా చక్కగా కొనసాగిందండి. యోనాతాను తన జీవిత కాలంలో దావీదుకి ఎంత కూడా కీడు చేయలేదండి. తన జీవితంలో యోనాతాను దావీదుకి మేలు చేశాడు. ఏమండి, ఒక రాజు కుమారుడై ఉండి ఒక సామాన్య మనుషుడిని ప్రేమించాడు. ఏంటనగా వారి హృదయము కలిసిపోయిందంటే గట్టిగా స్తోత్రం చేయాలి. ఏమండి, మనం ఎరుగుదుము. ఎన్నో నవల్స్ రాస్తారు స్నేహం మీద, ఎన్నో సినిమాలు కూడా వచ్చి ఉన్నాయి పిల్లారా. ఈ రోజున స్నేహం యొక్క విలువ తెలియజేయాలి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన ప్రపంచానికి, ఎన్నిసార్లు ఒక మంచి కథను సమాజంలో తీసుకొచ్చిన ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని ఎందుకు తెలుసా? స్నేహం అంటే ఇష్టం లేని వారు ఎవరో ఉండరు. స్తోత్రించాలి. ఏమండి, యోనాతాను చేసిన ఆ యొక్క త్యాగాలు మనం చూద్దాం. చూడండి పిల్లరా, 19వ అధ్యాయములో చూడండి 1 నుంచి. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను
తన సేవకులందరితో చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీ ఉన్న చేరిలో నా తండ్రి చేత నిలచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసేలా దానిని నీతో తెలియజెప్పుదును అనేను. దేవుడికి స్తోత్రం చేద్దాం. పిల్లరా, సడన్ గా ఒక వార్త విన్నాడు యోనాతాన్. ఆ వార్త ఏంటో తెలుసా? దావీదుని చంపాలి. ఏమంటే దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నాడో, దావీదుని చంపాలన్న ఆలోచన అతనికి ఎందుకు వచ్చిందో యోనాతానుకు అర్థం కాలేదండి. సౌలు మనసులో దావీదుని చంపాలన్న బుద్ధి ఎందుకు పుట్టిందో దేవుడు మనకు రాసి ఉంచాడు. సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలది అని ప్రియులారా వారు స్తుతులు పాడారంట. ఆ మాటలు సౌలుకు ఇంపుగా లేవు, అంటే ఇష్టంగా లేవు. నేను రాజుని, యుద్ధం నాకేమైనా కొత్త, ఈరోజు ఒక వీరుణ్ణి చంపినంత మాత్రాన నాకంటే గొప్పవాడని వాళ్ళు పాటలు పాడతారా? నేను యుద్ధం చేయలేదా? యాబేష్గిలాదు వారి విషయంలో నేను యుద్ధం చేయలేదా? ఫిలిష్తీయులతో నేను యుద్ధం చేయలేదా? నేను గెలవలేదా అని తనలో తాను హెచ్చించుకున్నాడు. ఘనత దావీదుకి వెళ్ళడం సహించలేకపోయాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఘనత పిల్లరా మనుషుల నుంచి వచ్చేది కాదండి, దేవుణ్ణి వచ్చే ఘనత ఒకటి ఉంది. స్తోత్రం చేద్దాం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, ఉత్తరము నుండి అయినా హెచ్చు కలగదు. యెహోవానే హెచ్చు కలుగును. ఆయన ఒకడు హెచ్చించును, ఒకడు తగ్గించును అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేశాడు. స్తోత్రం చేద్దాం. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే మనం చూసినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. స్తోత్రం చేద్దాం. ఒక మంచి సేవకుడైతే, ఒక మంచి విశ్వాసుడైతే నీకంటే గొప్పగా ఒక వ్యక్తిని వాడుకుంటే నువ్వు ఈర్ష్యపడవు. ఒక రోజున ప్రియులారా పారాను అరణ్యములో ఉండగా ఇశ్రాయేలు ప్రజలు మాకు మాంసం కావాలి అని అడిగారు. మనం గడిచిన నెలలో మనం ధ్యానం చేస్తాం దేవుని బిడ్డలారా. అయితే మోసే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఈ భారం నేను ఒక్కడనే మోయగలనా? వీళ్ళందరినీ కూడా తండ్రి వల్లే నేను రొమ్మును పెట్టుకుని పొమ్మంటున్నావు, వాళ్ళ పితరులకు వాగ్దానం చేస్తున్న దేశాన్ని తీసుకెళ్ళమంటున్నావు, నేను ఎక్కడ భరించగలను అంటే దేవుడు అన్నాడు, మోసే బాధను అర్థం చేసుకుని నువ్వు 70 మందిని ఎవరినైతే నియమించావో వారిని తీసుకొని రా ప్రత్యక్ష గుడారందరికి అన్నాడు. ఆ 70 మంది మీద నీలో ఉంచిన ఆత్మలో ఒక పాలు వారి మీద ఉంచుతాను. ఆత్మ నింపుదల దేవుడిచ్చాడు మోషేకు. మోషే ఆ 70 మందిని తీసుకెళ్ళినప్పుడు వారు ప్రవశించారంట. అప్పుడు దేవుని ఆత్మ వారి మీద ఉన్నప్పుడు వారు ప్రవశించారు. మరలా తర్వాత ఎప్పుడు వారు ప్రవశించలేదని రాయబడింది. అయితే ప్రియులారా పాలిములో 2 వ్యక్తులు ప్రవశిస్తూనే ఉన్నారు సాయంకాలం దాకా. ఆ మాటలు మనం చూద్దాం. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండము దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండానికి మీరు వచ్చినట్లయితే అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25 నుంచి మనం చదువుకుందాం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చే ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవశించిరి గాని మరలా ప్రవశింపలేదు. ఆ మనుషులలో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండో వారి పేరు మేదాదు,
వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారములోనికి వెళ్ళక తమ పాలెములోనే ప్రవశించిరి. అప్పుడు ఒక యవనుడు మోసే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, ఆ ఎల్దాదు మేదాదు పాలెములో ప్రవశిస్తున్నారని చెప్పగా, మోసే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోసేకి పరిచారకుడునైన యెహోషువ, మోసే నా ప్రభువా వారి నిషేధింపమని చెప్పెను. అందుకు మోసే, నా నిమిత్తము నీకు రోషం వచ్చనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని స్తోత్రించాను. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతుంటాయండి. సేవకుడి కంటే గొప్పగా వాక్యం చెప్పేవాడు లేపుతాడు దేవుడు. అది ఆయన కృప. స్తోత్రించాడు. ఏమంటే దేవుడు చిత్తాన్ని గమనించిన వాడు. ఏమంటే ఈర్ష్యపడ్డండి. ఏమంటే ఒక యవనస్తుడు పరుగున వచ్చేవట్లాడు, దైవజనుడా ఇంతవరకు నీవే కదా ఆత్మపూరుడుగా ఉన్నావు. అప్పటికే మోసే పేరు చాలా గొప్పగా ప్రసిద్ధికెక్కిందండి. మోసే దేవునితో మాట్లాడి ఒక ప్రవక్తని అతను చూసి అందరూ భయపడేవారు. అతను ఆత్మతో నింపబడిన వాడు. అతని ముఖం వెలగడం వారు చూశారు. ఎప్పుడైతే ఆత్మ దేవుడు వారి మీద తీసుకొచ్చాడో ఇద్దరు పేర్లు ఇక్కడ రాయబడ్డాయి పిల్లారా. ఏమండి వారు సాయంకాలం వరకు ప్రవశిస్తున్నారంట. ఏమండి ఈ యొక్క ఎల్దాదు మేదాదు అనే వారు ప్రవశిస్తుంటే ఒక యవనస్తుడు వచ్చి, దైవజనుడా మీరేంటి చాలా ఎక్కువ చేస్తున్నారు, మన భాషలో చాలా ఎక్కువ చేస్తారు వీళ్ళు అంటే, దైవజనుడు మాట్లాడక ముందే యెహోషువ అంటున్నాడు, దైవజనుడా నా ఏళ్ళు వాడవా నిషేధింపుము. అంటే ఘనత నీకు రావాలి తప్ప మరొకరు రావడం మేము చూడలేం అని మనసుతో మాట్లాడాడండి. మోషే అన్నాడు, నా నిమిత్తం నీకు రోషం పుట్టినా, నా ఘనం తగ్గిపోకుండా నీ కోపంగా ఉందా? యెహోవా తన ఆత్మను పాలెములో అందరి మీద ఉంచునుగా కన్నడ గట్టిగా. ఇలాంటి సంఘటనలు చాలా పర్యాలు మన జీవితంలో కూడా కనిపిస్తాయి. ఒక రోజున యేసు ప్రభువు శిష్యుడైన యోహాను వచ్చాడు యేసు ప్రభువు దగ్గరికి. మార్కు సువార్తలో ఆ మాటలు చూస్తాం. ఏలినవాడా అన్నాడు, ఒకడు నీ నామమున స్వస్థపరచుట మేము చూసితిమి, వాడు మనల్ని వెంబడించిన వాడు కాదు గనుక వాడిని ఆటంకపరచు అని చెప్పాడండి. ఆ మాటలు మనకు మార్కు సువార్తలో కనిపిస్తాయి. చూడండి దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం చూద్దాం. హల్లెలూయా. మార్కు సువార్త బిడ్డలారా మీరు చూడండి దేవుని వాక్యంలోంచి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. చూడండి పిల్లరా 9వ అధ్యాయము 38వ వచనమండి. అంతటి యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములు వెళ్ళగొట్టే చూసితిని, వాడు మనల్ని వెంబడించిన వాడు కాడు కనుక వాడిని ఆటంక పరిస్థితిమి అన్నాడు. ఏమండి ఆటంక పరిచేవారు ఉంటారు. నువ్వు ఎప్పుడు చూడా ఆడు మాట్లాడటం ఏంటండి. ఒక రోజున పిల్లరా ఒక ఫెలోషిప్కి వాక్యం చెప్పడానికి పిలిస్తే నన్ను. ఆ ఫెలోషిప్ పెట్టుకున్న వ్యక్తి నా యొక్క పరిచయకుడు, నాతో స్నేహంగా ఉంటాడు. నేను అడిగాను, అనే నన్ను పిలుస్తున్నావు ఏంటి, ఆవిడ పెద్ద పెద్దలు వస్తారంటే లేదని నువ్వు మాట్లాడినావు. ఏమండి వారు విన్నారండి, ఎవరండి లోక అనే కుర్రోళ్ళు పిలిచేస్తారు ఫెలోషిప్కి. ఈ ఫెలోషిప్ ఇంత పెద్ద ఫెలోషిప్, ఎవరినో ఒక పెద్దోళ్ళు పిలుచుకోవాలి కదా అని చెప్పి ప్రతి నెల వారు వేసే ఆ యొక్క ఫ్లెక్సీలో నా పేరు లేదు వారు. నేను దాన్ని ముందుగానే గ్రహించాను పిల్లరా, వాళ్ళకి ఇష్టం ఉండదని. అయినప్పుడు కూడా ప్రభు నాకు ఇచ్చిన కృపను పెట్టి అక్కడ నేను మాట్లాడినప్పుడు ఎవరైతే నా పేరుని కూడా ఇష్టపడలేదో ఆ పెద్ద దైవజనులు వారిని మెచ్చుకున్నారు గట్టిగా. ఆ ఘనత ప్రభు ఇస్తాడండి మనకి హెచ్చింపు అనేది మనలో రాకూడదు. నిన్ను హెచ్చించేవాడు దేవుడు, నిన్ను గణపరిచేవాడు దేవుడు. నీకంటే ఒకరిని దేవుడు హెచ్చిస్తే నిన్ను హెచ్చించిన దేవుడు, నిన్ను కరుణించిన దేవుడు.
అతన్ని కూడా కరుణించడం గ్రహించాలి తప్ప తొక్కేయడానికి ప్రయత్నం చేయకూడదండి. చాలా మంది ఈ రోజున చెడ్డ పేరు సంపాదించుకుంటున్నారు. ఎవరిని మైకి పట్టుకొని ఎవరో వారే లీడర్స్ గా ఉండిపోవాలి. ఎప్పటికే ఏదో ఒక నువ్వు చచ్చిపోతావు, ఆ విషయం మర్చిపోతాడు. సదాకాలం ఉండవు భూమి మీద. కానీ మంచి క్రియలు చేయమని చెప్పిన దేవుడు మాటను వారు ఎరుగుండి మర్చిపోతారు. ఏమండి, ఎంతో మంది పెద్ద పెద్ద దైవజనులను చూస్తానండి, కష్టపడినప్పుడు మన పేరు చెప్పడం ఒక మనసు రాదు వారికి. నేను అనుకుంటాను, వీళ్ళు ఎంత మంచి వాక్యాలు చెప్తారే, వీళ్ళకి ఎందుకు ఈ మనస్సాక్షి నొచ్చుకోదు? నిజమే కదా, మనమే నెయ్యం చిన్న తప్పు చేస్తే దేవుడి దగ్గర ఏడుస్తాం. వీళ్ళు పైకి అలవాటు పడిపోతారండి. వారు తప్పులు చేయడం, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడు అలవాటైపోయి అదే స్థితిలో ఉండిపోతారు. నేను అనుకున్నాను, ప్రభువా అలాంటి భ్రష్టత్వం నా బ్రతులకు రానివద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. స్తోత్రం చేయాలి. ఏమండి, ఎరినవాడా ఎవడో ఒకడో, వాడెవడో మనకు తెలియదు, కానీ నీ నామమున దెయ్యాలు వెంబడిస్తున్నాడు. యేసు నామములో పో అంటే పోతుంది దెయ్యం. కాబట్టి మనల్ని వెంబడించినోడు కాదు కాబట్టి ఆటంకపరిచేసాడంటే ఆల్రెడీ యోగాన్ని ఆటంకపరచమంటాడు, అడగలేదు. ప్రభు అనే మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఏమండి, అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను సులకనంగా నిందింపగలవాడు ఎవడనూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే అని చెప్పాడు. స్తోత్రించాడు. అతను ఎవడో దేవుడు కృపను పొందుకున్నాడు, విశ్వాసగా సంపాదించుకున్నాడు, యేసు నామమున దెయ్యములు వెళ్ళిపోతాయని నమ్మాడు, వెళ్ళగొడుతున్నాడు. ఈలే కొన్నిసార్లు వెళ్ళగొట్టలేకపోయారు. కొండ మీదకి వెళ్ళినప్పుడు, రూపాంతర కొండ మీదకి ఈ యోహాను గారు, యాకోబు గారు, పేతురు గారు ప్రభుతో ఉన్నారు. కింద ఉన్న 9 మంది దేవుని వెళ్ళగట్లగా అపహాసం పారేట్టుగా మనం చూస్తాం. వీళ్ళారా, మనకంటే కొన్నిసార్లు దేవుడు కొంతమందిని బాగుగా వాడుకుంటాడు. గట్టిగా స్తోత్రం. ఏమంటే, సౌలు దావీదు యొక్క హెచ్చింపును గ్రహించలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు. ఏమంటే, సంపాదన చూశాడు. ఏమండి, మనిషి ఎందుకు ఇంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడు? దేవుని బిడ్డలారా, ఒకే ఒక కారణము మనం చూడబోతున్నాం ప్రియులారా. చూడండి, దానికి కారణము దురాత్మ. ఏంటి చెప్పండి? దురాత్మను ఎప్పుడైతే ఒక మనిషి మీద ఏలుబడి చేస్తాయో ఆ మనిషి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడండి. గర్విష్ఠుడైపోయే ప్రమాదం ఉంది, దేవునికి దూరస్తుడైపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. అందుకే దావీదుని సంపాదన ఆలోచన అతని మనస్సులో పుట్టిందండి. యోనాతాను అంటున్నాడు, నా తండ్రికి నేను చంపాలన్న ప్రయత్నం మీద ఉన్నాడు. నువ్వు ఏదైనా ఒక స్థలమందు దాగి ఉండము, నేను వెళ్ళి మాట్లాడతాను నీ గురించి. ఏదైనా పాజిటివ్ గా ఉంటే నిన్ను పిలుస్తాను, నీకు నెగిటివ్ గా ఉంటే దీని గురించి నేను చెప్పను అని చెప్పి తన స్నేహితుడిని దాచిపెట్టిన వాడండి యోనాతాను. స్తోత్రం చేద్దాం. అది నిజమైన స్నేహం. అంటే తన స్నేహితుడు ప్రాణాన్ని కాపాడడానికి తన తండ్రి ఎద్దుకు వెళ్ళి మాట్లాడాడండి. అతను మాట్లాడిన విధానం చూడండి ప్రియులారా. 4వ వచనము, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు ఏ విషయములో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందు కాక. ఏమన్నాడండి? నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాదు కాబట్టి నీకు మేలే చేశాడు తప్ప కీడు చేయలేదు కనుక రాజా నీవు అతని విషయంలో ఎలాంటి పాపము చేయకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒక నిర్దోషిని సంపాదనే మనస్సు నీలో ఉండకుండును గాక. ఒక నిరపరాధిని మేలు చేసే వ్యక్తిని నువ్వు సంపాదన ఆలోచన నీలో ఉండకుండు గాక అని చెప్పుకుంటూ వచ్చాడండి. అతని ప్రాణములకు తెగించి 5వ వచనము, ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలు అందరికీ గొప్ప రక్షణ కలుగు చేస్తాను, అది నీవే చూసి సంతోషించదు కదా. నిష్కరణముగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు
అతనికి మరణ శిక్ష విధించనని ప్రమాణం చేశాడు. గట్టిగా స్తోత్రం. చక్కగా చెప్పాడండి. ఏమంటే అతని మాట ఆలకించే విధంగా ఉంది. కొంతమంది మాటలు ఎంత మృదువుగా ఉంటాయో, ఏమండి కొంతమంది మాటలు అగ్గిని రగిలిస్తే, కొంతమంది మాటలు అగ్నిని చల్లార్చే రీతిగా ఉంటాయి. స్తోత్రించాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కోపము రేపును. కత్తి పోటుల వంటి మాటలు గలవారు కలరు, సమాధానపరిచి వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుతున్నారు. సమాజంలో చూస్తాం, అందరూ మనలాగే ఉన్నారనుకుంటామండి. ఒక రోజున వెళ్ళి నా మనసు విప్పి చెప్పాను కుటుంబంతో నా బాధ. నేను ఏమేం చెప్పానో అన్ని కూడా చెప్పి గొడవలు పెద్ద చేశారు వారు. ఏమండి వారు దేవుని బిడ్డలే. ఎందుకు ఒక మనిషి చెడ్డవాడుగా మారతాడు? అది అతని తప్ప కాదు పిల్లరా. చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి 7వ వచనం, అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకొని పోయి ఈ సంగతులన్నీ అతను తెలియజేసి దావీదుని సౌలుకు తీసుకొని రాగా దావీదు మునుపుటలాగున అతని సన్నిధిని ఉండెను అన్నాడు. సమాధాన పరిశీలించాడండి యోనాతాను. తన స్నేహితుడికి స్థానాన్ని మరలా కలిగించాడు. అయితే ఒక రోజు యుద్ధం జరిగిందంట. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యుద్ధం జరిగితే దావీదు కలిసి ప్రజలకు మేలు చేస్తే శత్రువులు పారదోలితే ఎందుకు దురాత్మ వచ్చింది? పోయిన చెడ్డ మనసు మరలా తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మరలా దావీదు గడత వచ్చిందో, దావీదు యుద్ధంలో లెస్సగా హతం చేశాడు. దావీదు గొప్ప వీరుడండి, ఎంత బాగా యుద్ధం చేసి చెప్పడం మాటలు విన్నాడు. పోయిన దురాత్మ మరలా వచ్చేసి పోయిన చెడ్డతనం తెచ్చుకోకూడదండి. మనం ఎవరేమని తెలుసండి, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను, సౌలు ఈటె చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుటనన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అక్కడ ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈర్ష్య చాలా భయంకరమైనది. మరణము పాతాళమంత బలమగలది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అని ప్రియులారా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఈ రోజు ఎవరి మీద ఈర్ష్యపడకూడదు. మనము హెచ్చించే దేవుడు ఆయనే, దీవించే దేవుడు ఆయనే. ఈ పోరాటం చూడండి. దావీదు జీవితము, సౌలు మనస్సు, యోనాతాను స్నేహము. గట్టిగా స్తోత్రించారు. ఏమండి దావీదు జీవితం పట్ల శోధన అనుభవిస్తున్నాడు. సౌలు ఈర్ష్యతో నిండిపోయాడు. తన స్నేహితుడి కోసము యోనాతాను స్నేహాన్ని బట్టి మేలు చేస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఆయన చిత్తం లేకుండా ఏ శోధన రాదు. నువ్వు శోధన అనుభవిస్తూ ఉండగా నీకు మంచి స్నేహితుడు నీకుంటే నీకు సహాయకుడిగా ఉంటాడు. గట్టిగా స్తోత్రించాడు. ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయి ప్రియులారా యోనాతాను గురించి. మన సమయం అయిపోయిందండి. ఒక మంచి స్నేహితుడు కలిగి ఉన్నాడండి దావీదు. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా ఎంచుకొని కడ వరకు మేలు చేశాడు తప్ప కీడు చేయలేదండి. ఈరోజు నీ స్నేహితులు నీ డబ్బు తినేస్తారు, నేను వాడుకుంటారు, నీకు కీడు చేస్తారు. నీవు నష్టం రాగాలే, నీకు అవమానం రాగాలే మరి సైడ్ అయిపోతారండి. నిజమైన స్నేహితులు అయితే నీ పక్కనే కష్టకాలంలో ఉంటారు. స్తోత్రించాలి. ఈ రోజున పిల్లల ఈ లోకంలో అలాంటి స్నేహితులు మనకు కనిపించకపోవచ్చు. మనకున్న మంచి స్నేహితుడు యేసయ్య ఒక్కడే. అందుకే ఈ లోకంలో మనుషులు వెతక్కో, అలాంటి మనుషులు దొరకడం అరుదు. అందుకే తన కుమారుని సహవాసములకు మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. ఈరోజు ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే నీ వెలుగు వేకువ వెలుగు వెళ్ళే తేదరులుతుందని యోబు గ్రంథంలో రాయబడింది. స్తోత్రించాడు. ఆయనతో సహవాసము చేసిన నీ వెలుగు తేదరిల్లుతుంది. దేవుని బిడ్డలారా, మనుషులతో స్నేహం చేసి నష్టపోయేమో కానీ
దేవుడితో స్నేహం చేస్తే నష్టపోవు. ఆయన నీకు అనేక రెట్లు మేలు చేస్తాడు. ఆ దేవుని సహవాసములకు మనల్ని పిలిచాడు. తన కుమారుడి సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక ఈరోజు మనుషుల మీద ఆధారపడకమ్మా. మనుషుల కోసం ఎన్నో చేసి ఉంటావు సహోదరుడా, నష్టపోయి ఉంటావు. కానీ నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఆయనే మంచి స్నేహితుడు. స్తోత్రించండి. ఆయనే మేలు చేసే స్నేహితుడు ప్రభు అయిన యేసు. అలాంటి కృపలో ప్రభు మనల్ని స్థిరపరుచును గాక. ఆమేన్. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రతి ఒక్కరము కూడా తల్ల వంచుదామండి, ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధిలో ప్రియులారా మోకరిద్దామండి. దైవమా, నీ పాదములకు వందనాలు స్వామి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవుడవు, కాపాడిన దేవుడు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నడిపించండి, బలపరుచండి, నీ వెలుగులో స్థిరపరుస్తున్నాయినా, నీ మహిమలో స్థిరపరుచండి, కాపాడమని ప్రభువా. నీ యొక్క బల్ల యొద్దకు మేము సమీపిస్తూ ఉండగా నీ కనికరముతో జ్ఞాపం చేసుకోదైనా. నెలంతా కాపాడి ఇదిగో నీ కృపాశ్రమతో తీసుకొని వచ్చావు స్వామి. మరలా నీ కనికరం ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసమో తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు?